ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కానీ కోమలి, ఒకటి మాత్రం నిజం అమ్మా, ఇది నా మీద అన్యాయంగా మోపిందిందా? బాబాయ్ గారు, ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందా? అది మీరు మర్చిపోయారా? రేవతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పుగా అనుకోకు పిన్ని, తను ఒక లాయర్గా ఆలోచించి అలా అడిగింది. ఏమండి, మీకు నేనున్నాను, మీరేం భయపడకండి. ధర్మేష్ అల్లుడు గారు, పదండి. నమస్తే సార్. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెప్తుంటే ఎలా అరెస్ట్ చేస్తారు? చూడండి మేడం, ఇప్పటి వరకు ఆ జయంతి హత్యకు సంబంధించి ఎలాంటి వార్త వెలుగులోకి రాలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు మొత్తం తెలిసింది కాబట్టి అరెస్ట్ చేశాం. ఈ రకంగా ఛార్జ్ ఫైల్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? ఈవిడ పేరు జయంతి. ఇదేంటి, నా కూతురు సంపంగి ఫోటో చూపించి జయంతి అంటారేమిటి? ఆ వివరాలు తర్వాత చెప్తాను. ఈవిడ పేరు జయంతి. 24 ఏళ్ల క్రితం ఈవిడ మీద ఈ వాసుదేవరావు కన్నేశాడు. అప్పటికే పెళ్ళై 6 నెలల కూతురున్న ఈ జయంతి వాసుదేవరావుని చీకొట్టింది. అయినా ఆమె భర్త ఊళ్ళో లేని సమయంలో వాసుదేవరావు ఆమెను మానభంగం చేసి చంపేసి ఈవిడ 6 నెలల కూతుర్ని ఎత్తుకొని పారిపోయాడు. ఆ అమ్మాయి మీ రెండో కూతురుగా చెప్పుకుంటున్న సంపంగి. ఏంటి సార్ మీరనేది? సంపంగి నా కూతురు కదా, జయంతి కూతురా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఇదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. సంపంగి నా కన్న కూతురే. కాదు, సంపంగి జయంతి కూతురు. పవిత్రమైన ఈ స్థానంలో ఉండి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు. అసలు ఇలా అని చెప్పి మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఎవరో కాదు, ఆనాటి జయంతి కూతురే ఈనాటి సంపంగి. తనే ఈ కంప్లైంట్ ఇచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ గారికి సంపంగి అని నేను చేస్తున్న ఫిర్యాదు సుమారు 24 ఏళ్ల క్రితం, అంటే నేను చిన్నపిల్లగా ఉన్న సమయంలో అరవీర భయంకర వాసుదేవరావు గారనే వ్యక్తి నా కన్న తల్లి జయంతి శీలం దోచుకుని చంపేసి అదే సమయంలో నన్ను ఎత్తుకుపోయి తన కూతురుగా ఇన్నేళ్లుగా పెంచుకున్నారు. నా కన్న తల్లి గురించిన వివరాలు ఈ మధ్యనే నాకు తెలియడం వలన
ఆ కేసుని రీఓపెన్ చేసి నా కన్నతల్లిని చంపిన ఆ హంతకుణ్ణి శిక్షించవలసిందిగా వేడుకుంటున్నాను. భవదీయురాలు సంపంగి. పిన్ని, పిన్ని, అమ్మా, అమ్మా, ఏడవకమ్మా. నిన్నిలా చూస్తుంటే నాకు భయం వేస్తోందమ్మా. అసలు సంపంగి ఎందుకమ్మా ఇలా చేస్తుంది? ఏమండి, ఏమిటండి ఇదంతా? సంపంగి మీ మీద అలాంటి నింద వేసింది. మీరు మనభంగం చేయడం ఏంటి? హత్య చేయడం ఏంటండి? వాళ్ళ అమ్మాయిని మీరెత్తుకు రావడం ఏంటి? అయ్యో, సంపంగి మన కూతురు కాదా? అయ్యో, నా తల తిరిగిపోతుంది. అమ్మా, పిన్ని, అమ్మా. మా ఇంట్లో అంజలి అనే పని మనిషి ఉండేది. అంజలి గర్భవతి అయింది. తనకి ఆడపిల్ల పుట్టింది. బిడ్డకి జన్మనిచ్చి పాపం అంజలి చనిపోయింది. అది కూడా ఆ బిడ్డని మా చేతుల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చనిపోయింది. అంజలి నీలాగా లేదు, నువ్వే అంజలిలాగా ఉన్నావు. అంటే నేనే ఆ బిడ్డనా? నాకిప్పుడు అర్థమైందమ్మా. సంపంగితో సరదాగా అన్న ఒక మాట ఇంత దూరం తీసుకొచ్చింది. ఏంటి నాన్న మీరనేది? సంపంగికి ఏం చెప్పి కన్ఫ్యూజ్ చేశారు? చెప్తానమ్మా. సంపంగిలో మార్పు రావాలని, మీ పిల్లివారింట్లో అందరితో ఆనందంగా ఉండాలంటే తన మనసుని డైవర్ట్ చేసి ఇంకొక రకంగా తీసుకెళ్లాలని, నువ్వు మా కూతురువే కాదు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచుకున్నావని చిన్న అబద్ధం చెప్పానమ్మా. ఆ అబద్ధమే ఈరోజు నన్ను సెల్లో కూర్చునేలా చేసింది. మీకసలు బుర్ర లేదా? కన్న కూతురుతో నువ్వెవరికో పుట్టావని చెప్తారా? అసలు అలా ఎలా చెప్తారండి? నేను చెప్పిన ఈ మాటలు సంపంగిలో మార్పు తీసుకొస్తాయని అనుకున్నాను, కానీ ఇంతవరకు తీసుకొస్తాయని అనుకోలేదమ్మా. అయ్యో, పాపం సంపంగి నేను చెప్పిన ఈ అబద్ధాలన్నీ నిజమని నమ్మేసింది. సంపంగిలో మార్పు తీసుకుని రావాలంటే ఇంకేదైనా చెప్పాలి గాని ఇలాంటి అబద్ధాలు చెప్తారా బాబాయ్ గారు? నాన్న చెప్పే ఈ కథకి, ఆ ఎస్సీ గారు చెప్పిన జయంతి కథకి ఎక్కడ సింక్ అయింది? ఎలా సింక్ అయింది? ముందసలు సంపంగి ఎక్కడుందో తెలుసుకోగలిగితేనే బాబాయిని బయటికి తీసుకురాగలం. కోమలి, కోమలి కాల్ చేస్తుంది. వెంటనే ఆన్సర్ చేయకు. ఏమైందమ్మా కోమలి? రింగ్ అవుతుందమ్మా, లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, ఎక్కడున్నావే సంపంగి? కట్టేందమ్మా. ఫోన్ తీయలేదని కోమలి బాధపడుతుందేమో. వెయిట్ చేయి, మళ్ళీ కాల్ వస్తుంది.